గ్రామస్థాయి ప్రజాసేవతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభలో అడుగుపెట్టిన నాయకుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ప్రజలతో నిరంతర అనుబంధం, స్థానిక సమస్యలపై పోరాటం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన నేడు శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా నాయకుడిగా నిలిచారు. ఎంపీటీసీ, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రయాణంతో పాటు అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలపై జీవన్ టీవీ అందించే ప్రత్యేక కథనం మీకోసం. శ్రీకాకుళం మండలం కిష్టపేట గ్రామానికి చెందిన గొండు శంకర్ సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ప్రజా సేవా నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన ఆయన 2014లో ఎంపీటీసీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ గ్రామ స్థాయిలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2021లో కిష్టపేట సర్పంచ్గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేసిన ఆయన అనంతరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా స్థానిక సంస్థల హక్కులు, నిధులు, అధికారాల కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, పేదలకు అండగా నిలవటం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పొందారు. ప్రజల్లో పెరిగిన ఆదరణను గుర్తించిన తెలుగుదేశం పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావుపై పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన గొండు శంకర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో త్రాగునీటి సదుపాయాల కల్పన, రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి పనులను వేగవంతం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో శ్రీకాకుళం నగర సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోని పార్కుల అభివృద్ధి, ప్రధాన రహదారుల విస్తరణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించడం గొండు శంకర్ ప్రత్యేకతగా మారింది. ఏ ప్రాంతంలో సమస్య వచ్చినా స్వయంగా పరిశీలించి అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నారు. రోజుకు గంటల తరబడి ప్రజల మధ్య గడుపుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ స్థాయి నాయకత్వం నుంచి శాసనసభ వరకు చేరుకున్న గొండు శంకర్ ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండగా అభివృద్ధి చెందిన శ్రీకాకుళం, సమస్య లేని శ్రీకాకుళం లక్ష్యంతో ఆయన కొనసాగిస్తున్న కృషి నియోజకవర్గ ప్రజల్లో కొత్త ఆశలు నింపుతోంది.